ఈరోజు మా ఆయన్ని అడిగాను, ఏమండి నేను వీడియోలు చేస్తున్నాను కదా, ఏదైనా కానీ ఉపయోగం ఉండాలి కదా, వీడియోలు చేస్తూ ఉంటే అందరూ చెప్పినట్టే చెప్పేస్తే ఏం బాగుంటుంది, నాకంటూ ఒక స్పెషల్ ఉండాలి కదా అని నేను అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఎందుకు లక్ష్మి, నీకు నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోయిందా, అందరూ కూర చేసి పెడుతున్నారు, అందులో ఏం వేసుకోవాలో చెప్తున్నారు, నువ్వు కూడా అలాగే చేసేయి, నీకు ఎందుకు వచ్చిన పాటలు అన్నారు. అబ్బెబ్బే, నేను అలా ఎందుకుంటానండి, నేను అందరికన్నా స్పెషల్ కదండి అన్నాను. అవునులే, నువ్వు ఎప్పుడు స్పెషలే కానీ అయితే ఇప్పుడు ఏం చేస్తావో అని అడిగారు. అదే కదండి మిమ్మల్ని నేను అడుగుతుంది అన్నాను. అప్పుడు నాకు ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఎవరు చెప్పింది చెప్పకు, ఎక్కడో చూసింది చెప్పకు, ఎవరికో జరిగింది చెప్పకు, నీ జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుండి నీకు పెళ్ళయిన దగ్గర నుంచి అలాగే నీ కూతురికి పెళ్లి చేసిన వరకు ఏమేమి జరిగాయో కష్ట సుఖాలన్నీ చెప్పు అన్నారు. ఎందుకండి ఇలా చెప్పమన్నారు అని అడిగాను, ఏమీ తెలియని అమాయకురాల్లా. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎంత సుఖపడ్డావు అన్న విషయం అందరికీ తెలిస్తే కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అన్న విషయం అందరికీ తెలుస్తుంది కదా. ఎంతోమంది చూస్తారు, నీ వల్ల ఒకరి జీవితం మారినా సరే ఆనందమే కదా నీకు, అందుకే చెప్పాను, నీ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి అన్నారు ఆయన. సరేనండి, అయితే ఈ రోజు నుండి అయ్యే చెప్తాను అన్నానండి. ఇదండి రేపటి నుండి నేను పుట్టిన దగ్గర నుంచి నేను పడ్డ సుఖము, పెళ్ళైన తర్వాత నేను పడ్డ కష్టాలు, నేను చూసిన భోగభాగ్యాలు, తినకుండా ఉన్న రోజులు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చెప్తాను. నా ఛానల్ మీకు ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.